నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం. జర్నలిజం సూత్రాలు. జర్నలిజం సూత్రాల గురించి తెలుసుకునే ముందు అసలు జర్నలిజం ఫీల్డ్ గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను. జర్నలిజం ఫీల్డ్ అనేది అన్ని ఫీల్డ్లోకెల్లా ఒక డిఫరెంట్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము ఒక లాయర్ అయినా కానీ, ఒక వేరే ప్రొఫెషన్స్ అయినా కానీ, మీరు ఆ ప్రొఫెషన్స్కి సంబంధించినంత వరకు ఆ ప్రొఫెషన్లో ఒక డిగ్రీ అనేది మీరు కంపల్సరీగా చేసి ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ అవ్వాలంటే మీరు ఒక లా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే ఇంజనీరింగ్ కావాలంటే మీరు ఒక ఇంజనీరింగ్ రిలేటెడ్ డిగ్రీ చేసి ఉండాలి. కానీ జర్నలిజం అనేది ఒక కళ లాంటిది. లైక్ ఆ కళలో ఎవరైనా నైపుణ్యం సాధించవచ్చు. ఇప్పుడు జర్నలిజంలో మంచిగా రాణించాలనుకుంటే మీకు మంచి అబ్జర్వేషన్ పవర్ ఉండాలి, మంచిగా రాయగలిగే స్కిల్స్ ఉండాలి. మీరు కంపల్సరీగా ఈ ఫీల్డ్ నుంచి రావాలి అని ఎక్కడ కూడా జర్నలిజం స్కూల్స్లో కానీ ఆర్గనైజేషన్స్లో కానీ మీకు రూల్ పెట్టరు. ఈ పర్టిక్యులర్ రూల్ కారణంగా మనకేమవుతుందంటే జర్నలిజం ఫీల్డ్లో వచ్చేవాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళై ఉంటారు. కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా అదే, మనం ఫీల్డ్లోకి వచ్చే జర్నలిస్ట్ని చూసినా కూడా వాళ్ళకి ఎవరికి జర్నలిజం డిగ్రీ ఉండదు. ఎందుకనంటే ఇది ముందుగా నేను చెప్పినట్టు ఒక కళకి సంబంధించింది. ఇందులో రాయగలగడము, టెక్నాలజీ కూడా మనకి ఇప్పుడు పెరుగుతోంది. టెక్నాలజీ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ని రోజులు మనము జర్నలిజం చరిత్ర అనేది దృష్టిలో తీసుకుంటే జర్నలిజం చరిత్రలో ముందుగా పేపర్తో మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇది ఒక 2 సెంచురీస్ బిఫోర్ నుంచి స్టార్ట్ అయిన విషయంగా చెప్పుకోవచ్చు. 2 సెంచురీస్ ముందు మన జర్నలిజం చరిత్రలోకి వెళ్తే అప్పట్లో మనం స్వాతంత్రం సాధించడానికి కూడా జర్నలిజం ఎంతో తోడ్పడింది. అప్పట్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులు కూడా జర్నలిజంని ఆధారంగా చేసుకొని మనకు స్వాతంత్రాన్ని అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి మొదలు పెడితే జర్నలిజం యొక్క ప్రయాణము అంచెలంచెలుగా వెదుగుతూ వచ్చింది. ఆ తర్వాత మనకు టెలివిజన్ ఫీల్డ్లోకి రావడము, ఆ తర్వాత రేడియో, ఇట్లా ఒక్కొక్కటి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జర్నలిజం యొక్క ప్రాధాన్యత పెరిగింది, కానీ ఎక్కడ తగ్గడం అనేది జరగలేదు. అది ఎందుకనంటే జర్నలిజంకున్న ఒక విలక్షణమైన స్వభావం అది. మంచిగా రాయగలగడము, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది అందివ్వగలగడమే జర్నలిజంకున్న ఒక ప్రత్యేకత. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిజిటల్ టెక్నాలజీలో కూడా జర్నలిజం అనేది చాలా రాణిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకుంటే ఇందాక నేను చెప్పినట్టు జర్నలిజం ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి రాయగలిగే స్కిల్స్, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయగలిగే స్కిల్స్, నలుగురితో పరిచయాలు పెంచుకునే స్వభావము, ఇలా ఉంటే గనక కంపల్సరీగా ఈ ఫీల్డ్లోకి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి, ఉన్న సోషల్ మీడియాకి మనకు ఎన్నో ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటిని యూజ్ చేసుకొని జర్నలిజం ఫీల్డ్లో రాణించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా మనం జర్నలిజం ఫీల్డ్కి సంబంధించి అందుకనే దీన్ని ఓపెన్ ప్రొఫెషన్ అని కూడా అంటారనమాట. సో ఓపెన్ ప్రొఫెషన్ అని చెప్పడానికి మెయిన్ కారణం ఈ ఫీల్డ్లోకి ఎవరైనా ఆహ్వానితులే అని చెప్పడానికి ముఖ్యంగా ఓపెన్ ప్రొఫెషన్ అని అంటారు. సో ఈ ఓపెన్ ప్రొఫెషన్ ఉండడం వల్ల మనం టెలివిజన్ ఫీల్డ్లో కానీ, రేడియోలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మీకు ఆ ఫీల్డ్కి సంబంధించిన జర్నలిస్ట్ని మీరు ఎతికితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూస్తే మీకు ఖచ్చితంగా వాళ్ళు ఏ ఇంజనీరింగ్ డిగ్రీ నుంచో, ఏ లా చదివిన వాళ్ళు అయ్యి ఉంటారు తప్పించి మీకు కంపల్సరీగా చాలా తక్కువ మంది జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ రిలేటెడ్ టు జర్నలిజం. జర్నలిజంలో మనకి ఇంకొక ముఖ్య అంశము, 2 జర్నలిజంకి సంబంధించి, ప్రిన్సిపల్స్కి సంబంధించి 2 ముఖ్య అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఒకటి ఇన్ఫర్మేషన్, ఇంకొకటి కమ్యూనికేషన్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్. ముందుగా మనం ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫర్మేషన్ అంటే మనకు తెలిసిన దాని ప్రకారం సమాచారం. మీడియా మొత్తం చూసినా మాస్ మీడియా అని మనం ఎందుకు అని అంటామంటే చాలా మందిని అప్రోచ్ అవ్వగలుగుతుంది కాబట్టి దీన్ని మాస్ మీడియా అంటారు. ఇప్పుడు మనం ఈ సమాచారాన్ని ఒక మాస్ కమ్యూనికేషన్ వెహికల్ అని అంటాము. దాని ద్వారా మనం జనాలకి అందిస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు, అది మాస్ కమ్యూనికేషన్ వెహికల్. ఆ వెహికల్ ఆధారంగా మీకు సమాచారం అనేది అందుతుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు జర్నలిజం స్టార్ట్ అయిన రోజుల్లో తీసుకుంటే ఇన్ఫర్మేషన్ యొక్క పవర్ చాలా కొద్దిగా లిమిటెడ్గా ఉందని చెప్పొచ్చు.
కానీ తదనంతరం కొద్దిగా డెవలప్మెంట్స్ పెరుగుతున్న కొద్దీ, టెక్నాలజీ యాడ్ అవుతున్న కొద్దీ ఈ ఇన్ఫర్మేషన్ యొక్క విలువ అనేది పెరిగింది. ఒకానొక స్టేజ్లో జర్నలిజంలో ఇన్ఫర్మేషన్ అని ఒక మోనోపలి లాగా వ్యవహరించిందనమాట. టీవీ, రేడియో వీటిలన్నిటిలో కూడా ఇన్ఫర్మేషన్ పవర్ అనేది ఎక్కువగా జర్నలిస్టుల చేతిలో ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక వార్తా సంస్థకి వెళ్తే అక్కడ మీకు రిపోర్టర్లు కనిపిస్తారు, సబ్ ఎడిటర్స్ కనిపిస్తారు. వాళ్ళందరూ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు దెమ్, అంటే న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ ఆర్గనైజేషన్లో కానీ వచ్చే సమాచారాన్ని వాళ్ళు అందుకొని దాన్ని ఎడిట్ చేసి ఫిల్టర్ చేసి కావాల్సిన విధంగా జనాలకు అందించడం అనేది జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ జనాలకి కరెక్ట్గా అందుతుందా లేదా, మనం అనుకునే ఇన్ఫర్మేషన్ జనాల్లోకి పద్ధతిగా వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే ఇంటర్నెట్ అనే ఒక సాధనాన్ని తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళకే వాళ్ళు ఇన్ఫర్మేషన్ జనరేటర్ అనొచ్చు మనం, అంటే కంటెంట్ జనరేటర్. ఇప్పుడు టీవీ ఛానళ్ళలో అయితే మీకు ఒక టీవీ ఛానల్ క్రూ ఉంటుంది, టీం ఉంటుంది. వాళ్ళందరూ కూర్చుని డిసైడ్ చేసి ఏ వార్త రాయాలి, ఏ వార్త రాయకూడదు అని నిర్ణయించుకొని ఆ తర్వాత సమాచారాన్ని అందిస్తారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అలా కాదు. ప్రతి ఒక్క వ్యక్తి తనకు తోచింది, తనకు నచ్చింది రాయగలిగే శక్తి ఉంటే కంపల్సరీగా తనకే తాను ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేయగలరు. సో ఇప్పుడు ఇండివిజువల్ వ్యక్తులు కూడా ఒక కంటెంట్ ప్రొడ్యూసర్గా మారిపోతున్నారు. ఈ మార్పు మనకి డిజిటలైజేషన్ వల్ల వచ్చిందని చెప్పొచ్చు. అందువలన ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ యొక్క పరిధి అనేది మరింత పెరిగిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఒకనొక స్టేజ్లో కొంతమంది చేతిలో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. కోర్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వ్యాలిడ్ అనేది రెండో ప్రశ్న, దానికి మనం తర్వాత వెళ్దాం. కానీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగే స్థాయి, సామర్థ్యం ప్రతి ఒక్కరూ ఇవాళ రేపు డిజిటల్ టెక్నాలజీ ద్వారా పొందారని మాత్రం కంపల్సరీగా అర్థమవుతుంది. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జర్నలిజం ఫీల్డ్లో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఎందుకు అనంటే కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి విషయము మీకు నేను ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగానే మీకు అర్థమైతే అది నాది ప్రాపర్ కమ్యూనికేషన్ అని అర్థం. కానీ నేను చెప్తున్న దాన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారంటే నా కమ్యూనికేషన్లో ఎక్కడో ఏదో ఒక లోపం ఉందని అర్థం. అది నేను వాడుతున్న పదాల వల్ల అయినా అవ్వచ్చు, లేదంటే నా ఎక్స్ప్రెషన్ వల్ల అయినా అవ్వచ్చు. సో కమ్యూనికేషన్లో రెండు విభాగాలు ఉన్నాయి, మీకు ముందుగానే తెలుసు. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకోటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో నా మాటల ద్వారా మీకు కమ్యూనికేట్ చేయగలను, నా యాక్షన్స్ ద్వారా కూడా నేను మీకు కమ్యూనికేట్ చేయగలను. సో మీరు చేస్తున్న కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, మీరు చెప్పాలనుకునేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటే మీ కమ్యూనికేషన్ చాలా బాగా ఉందనేది దాంట్లో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జర్నలిజంకి సంబంధించిన కమ్యూనికేషన్ ఏంటంటే మీ దగ్గర ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇన్ఫర్మేషన్ ప్లస్ కమ్యూనికేషన్ ఇవి రెండు కలిస్తే మీకు న్యూస్ అనేది వస్తుంది. రిపోర్టర్ అనే వ్యక్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాత దాన్ని రాయాల్సిన విధంలో రాసి అది కమ్యూనికేట్ చేసి జనాలకి ఏ వార్త తను అనుకుంటున్న విధంగా చేరుతుందా లేదా అనేది చూడడంలోనే మనం మెయిన్గా జర్నలిజం ప్రిన్సిపల్స్ అనేవి ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా జర్నలిజం ఫీల్డ్లో ఎక్కువగా వాడే ఈ పర్టికులర్ వర్డ్ని, టర్మ్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకవేళ ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఇవి కంపల్సరీగా వింటారు. వాటిని ఒక వార్త రాసే విధానం అని చెప్పొచ్చు. ఒక వార్త రాసే విధానంలో ఈ మెలకువలు పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది కంపల్సరీగా మనం వార్త రాసే విధానంలో లీడ్లో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. దాన్నే మనం 5 Ws and 1 H అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే 5 Ws వాట్, హూ, వేర్, వెన్, వై అండ్ హౌ. సో ఈ 5 Ws and 1 H అనేది ఒక వార్తని జనాలకు అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి. వాట్ ఏం జరిగింది అనేది ఒక విషయం, ఎవరికి జరిగింది అనేది ఒక విషయం, ఎక్కడ జరిగింది వేర్, వెన్ ఎప్పుడు జరిగింది, అండ్ వై ఎందుకు జరిగింది, హౌ ఎలా జరిగింది. ఈ అంశాలన్నింటినీ మీరు
ఒక లీడ్లో కనుక పొందుపరచగలిగితే మీరు జనాలకి ఇవ్వాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే. సో జర్నలిజంలో ఈ ముఖ్యమైన అంశాలని మనకు ఎంతోమంది స్కాలర్స్, థియరిస్ట్స్ అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జర్నలిస్టులు మనకు ఒక సమాచారం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, దానివల్ల ప్రభావం ఏమిటి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటేనే ఒక కమ్యూనికేషన్ మోడల్ అనేది తయారవుతుంది. దాన్నే ట్రాన్స్మిషన్ మోడల్ అని కూడా అంటారు. తెలుగులో పంపిణీ విధాన కమ్యూనికేషన్ అని కూడా అనొచ్చు. సో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైనా కూడా 2-వే కమ్యూనికేషన్ ఉండాలి. 2-వే కమ్యూనికేషన్ అంటే నేను మాట్లాడుతుంది నా ఎదురుగా ఉన్న వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు చెప్పేదాన్ని నేను కూడా అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్లో అప్పుడే కంప్లీట్నెస్ అనేది వస్తుంది. పూర్తి స్థాయి కమ్యూనికేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నెక్స్ట్ అంశం ఏంటంటే ఆబ్జెక్టివిటీ అండ్ డిస్కంటెంట్స్. సో తెలుగులో చెప్పాలంటే జర్నలిజం ఉద్దేశము, అసందర్భ సమాచారం. కమ్యూనికేషన్ కరెక్ట్గా జరగడం ఒక పద్ధతి అయితే మిస్కమ్యూనికేషన్ జరగడం కూడా చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మనం చెప్తున్న సమాచారంలో ఫ్యాక్ట్స్ లేకపోతే కంపల్సరీగా అది మిక్స్ కమ్యూనికేషన్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనం చెప్పాలనుకునే కంటెంట్లో నిజాయితీ లేకపోయినా కూడా అది మిస్కమ్యూనికేషన్ అవుతుంది. సో దీన్ని కనుక మనము జర్నలిజం ఫీల్డ్కి అప్లై చేస్తే ముఖ్యంగా జర్నలిజంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే అక్కడే మనకి ఇండైరెక్ట్గా దాంట్లో పబ్లిక్ ట్రస్ట్ అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మనము జనాలకి ఏ వార్త అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అనేది అందించాలనుకుంటామో అదే వార్తలో మనము నిజాయితీ కూడా చూపించాలి. ఇప్పుడు వార్తలో నిజాయితీ లేకపోతే మళ్ళీ మీ రిపోర్టర్ మీ ఆ పర్టికులర్ వార్తని, పేపర్ని జనాలు చదవరు. ఆ పేపర్ జనాలు చదవకపోతే ఆబ్వియస్లీ ఆ పేపర్ యొక్క ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ పబ్లిక్ ట్రస్ట్ ఈ రెండిటి ఆధారంగా జర్నలిజం అనేది నడవడం జరుగుతుంది. ప్రెస్ కంప్లైంట్స్ కమిషన్ ఆధారంగా ఒక బ్రిటిష్ ప్రింట్ మీడియా ఇచ్చిన రెగ్యులేషన్స్ ఆధారంగా చూసుకుంటే మనకి జర్నలిజంలో కొన్ని పర్టికులర్ ప్రిన్సిపల్స్ అనేవి మనం పాటించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జర్నలిజం అనేది నేరాన్ని వెలికి తీయడము, కానీ దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడం అనేది కాదు. జర్నలిజం అనేది ఎక్కడైనా ఏదైనా ఘోరమో నేరమో జరిగితే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇలా జరిగింది అని నలుగురికి తెలిసేలాగా దాన్ని ప్రచురించడము. రెండో ముఖ్య అంశం ఏంటంటే ప్రజా ఆరోగ్యం. ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ప్లాస్టిక్ వాడడం వల్ల మనకే డ్యామేజ్ అవుతుంది అన్న ఒక అంశాన్ని మనం జనాల్లో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మనం ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దాంతోపాటు ప్రజల భద్రత, వాళ్ళ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో టీమ్స్ లైక్ షీ టీమ్స్ ఇట్లాంటి కొన్ని కమిటీస్, టీమ్స్ అన్నీ బయటికి రావడానికి కారణము భద్రత గురించి మనం పెంచుతున్న అవగాహన. దాని గురించి ప్రతిసారి మనము ప్రజల్లో తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం ముఖ్యంగా వాడేది మీడియా. కాబట్టి ఈ విధంగా ప్రజల భద్రత, ప్రజల ఆరోగ్యం కూడా మీడియా బాధ్యతగా నిర్వర్తించాలి. ప్రకటనల ద్వారా వ్యక్తులు లేదా వ్యవస్థలు పక్కదారి పట్టకుండా నిరోధించాలి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటినీ మనం నమ్మేయడానికి వీల్లేదు. ఎందుకు అనంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పెయిడ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నా ప్రోడక్ట్ మంచిదని యాజ్ ఏ అడ్వర్టైజర్ నేను 100% నమ్ముతాను. కానీ మీకు అది నమ్మకం కలగాలంటే మీరు ఆ ప్రోడక్ట్ వాడితేనే తెలుస్తుంది. మీరు వాడాలంటే నేను దాన్ని అడ్వర్టైజ్ చేయాలి. ఎక్కడ అడ్వర్టైజ్ చేయాలి? న్యూస్ పేపర్లో కానీ, టీవీలో కానీ, రేడియోలో కానీ అడ్వర్టైజ్ చేయాలి. మరి వాటిలో అడ్వర్టైజ్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్ట్ అయితే నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని మీడియా సంస్థగా నేను దాన్ని అడ్వర్టైజ్ చేస్తే నేను కూడా ఆ పాపంలో బాలు పంచుకున్నట్టుగానే అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అడ్వర్టైజ్ చేసే ముందు 1-2 సార్లు ఆ అడ్వర్టైజర్ యొక్క అథెంటికేషన్, వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చూసుకొని అలాంటి వాళ్ళని అడ్వర్టైజింగ్కి అలౌ చేయాలి. అఫ్కోర్స్ అంత స్ట్రిక్ట్గా ఎవరు ఫాలో అవుతారనే క్వశ్చన్ వస్తే మాత్రం డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో మనం ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ చూడడం జరిగింది. ఆ అడ్వర్టైజ్ చేసి పర్టికులర్ బ్రాండ్స్ పాపులర్ అయ్యాయి. తర్వాత అవే వార్తల్లో ఆ ప్రోడక్ట్స్ మంచివి కాదని వాటి మీద కేసులు వస్తున్నాయని చాలా వరకు వార్తల్లో చదవడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టు సే మ్యాగీ ప్రోడక్ట్, తర్వాత దాని మీద కాంట్రవర్సీస్ నడిచాయి ఇలా. సో ప్రకటనలన్నీ కూడా మనం యాజ్ ఏ న్యూస్ వాల్యూస్గా వాటిని మనం క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. జర్నలిజంలో ముఖ్యంగా పబ్లిక్ ట్రస్ట్ అన్నమాట అన్నాను. ఇప్పుడు ప్రజలు నమ్మితేనే ఒక పేపర్ని చదువుతారు.
మిగతా ప్రోడక్ట్స్ లాగా జర్నలిజంని మనం కౌంట్ చేయొద్దు. ఒక సోప్ ఉంటే మీరు ఒక్కసారి వాడితే దాని వాల్యూ ఏంటి, దాని విలువ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ పేపర్ అలా కాదు. మీరు కొన్ని సంవత్సరాల పాటు చదివితే కానీ దాని మీద మీకు నమ్మకం ఏర్పడదు. ఎందుకంటే ఒకరు వ్యక్తి అభిప్రాయాల్ని మనం జడ్జి ఒక్క వార్తతోటి చేయలేం కాబట్టి. సో పబ్లిక్ ట్రస్ట్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అని ఒక పదాన్ని వాడతారు మన జర్నలిజంలో. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్, సమాచారంలో ఎటువంటి మ్యానిపులేషన్స్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది జరుగుతుంది. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో 2 అంశాలు ఆధారపడి ఉన్నాయి. ఒకటి, మీరు ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఒకటి, అక్కడ ఇన్సిడెంట్లో ఉన్న సోర్సెస్ మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి. ఒక రిపోర్టర్గా జర్నలిస్ట్ తనకే తాను నిర్ణయించుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని తీసుకోవాలి. అతనికి ఇస్తున్న సోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు అయి ఉండాలి. ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా తను పబ్లిష్ చేసేస్తే వార్త యొక్క అక్యురసీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఇచ్చే సమాచారం పట్ల మీకు పూర్తి అవగాహన ఉండాలి. దాంట్లో మీరు చెప్పిన ఫ్యాక్ట్స్కి మీ సోర్సెస్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్కి ఎంతవరకు రిలేటబిలిటీ ఉంది అనేది నిర్ణయించుకొని దాని ప్రకారంగా మీరు వార్తలు అనేది పబ్లిష్ చేస్తే మీ పేపర్కి కానీ మీ ఛానల్కి కానీ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఏ పేపర్ అయినా ఏ ఛానల్ అయినా సర్వైవ్ అయ్యేది వాళ్ళ మీద, జనాలకు వాళ్ళ మీద ఉన్న క్రెడిబిలిటీ మీదనే కాబట్టి. సో దట్స్ వై ఆబ్జెక్టివిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఒక వార్త రాసేటప్పుడు ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వార్త రాయాలనేది మనకు ఎంతోమంది థియరిస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఒక వార్త యొక్క వ్యాలిడిటీని మనం బేస్ చేసుకోవాలంటే వేటి ఆధారంగా మనం ఆ వార్త అనేది మనం వ్యాలిడిటీ ఆధారపడి ఉంటుందనేది చూస్తే ముఖ్యంగా ఫస్ట్ వన్ ఈజ్ ద పవర్ ఎలీట్, స్టోరీస్ కన్సర్నింగ్ టు ద పవర్ఫుల్ ఇండివిజువల్స్. ఇప్పుడు సమాజంలో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు, లైక్ చీఫ్ మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ, ఇతర వ్యక్తులు. సో వీళ్ళు మన ప్రభుత్వాలని నడుపుతుంటారు. వాళ్ళు ప్రతి మూవ్మెంట్ మనకి ఇంపార్టెంట్, ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. ఏ విధంగా ఈ సమాచారము వాళ్ళ దగ్గర జరుగుతున్న సమాచారము జర్నలిస్టులు మనకు అందజేస్తున్నారు అనేది ఒక కైండ్ ఆఫ్ వార్త. వాళ్ళు ఏం చేసినా వార్తనే, వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిన వార్తనే, మన రాష్ట్రంలో ఏం చేసినా కూడా అది వార్తనే. సో వాళ్ళకి సంబంధించిన వార్తలు అందించడం. ఇంకొకటి సెలబ్రిటీ న్యూస్. సెలబ్రిటీ న్యూస్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎందులో ఇన్వాల్వ్ అయినా కూడా ఒక వార్తే. వాళ్ళు కొత్త సినిమా తీసినా ఒక వార్తే, లేదంటే వాళ్ళు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా ఒక వార్తే, లేదంటే వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడైనా సరదాగా గడిపినా కూడా అది వార్తే. ఎందుకంటే మనం సెలబ్రిటీస్ వార్తలను చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతాము. అందుకనే కదా ఇప్పుడు కొత్తగా పేజ్ 3 ఇట్లాంటి ట్రెండ్స్ అన్నీ వచ్చాయి. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ వాళ్ళ ఫ్యాన్స్కి, జనాలకి చాలా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వార్తలకి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకంటే మనం రోజంతా ఒక బిజీ లైఫ్లో గడిపి వార్తల్లో కొద్దిగా వరకైనా ఎంటర్టైన్మెంట్ న్యూస్ లేకపోతే పేపర్ చదవడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. సో ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ స్టోరీస్, సంథింగ్ రిలేటెడ్ విత్ ఫ్యాషన్కి సంబంధించిన ఈ మార్కెట్లో కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చాయి, ఇవన్నీ కూడా ఇంకో రకమైన ఎలిమెంట్స్. కమింగ్ టు ద అదర్ పాయింట్ ఈజ్ సర్ప్రైజ్, ఆశ్చర్యకరమైన వార్తలు. ఎప్పుడు విననివి, చూడనివి ఇప్పుడు ఎక్కడైనా జరిగితే కంపల్సరీగా అది ఒక వార్త అవుతుంది. ఒక వింత జంతువుని ఎవరైనా అబ్జర్వ్ చేసినా, లేదంటే ఏదైనా తవ్వకాలో ఒక పురాతన వస్తువు బయటపడినా, ఇవన్నీ కూడా ఒకలాంటి మనకి సర్ప్రైజ్ వార్తలు. అంటే పురాణాల్లో చెప్పింది నిజమే అన్నమాట, ఇది ఇక్కడ కనబడింది అన్నట్టుగా మనం రిలేట్ చేసుకుంటాము. ఆ వార్తని ఇంట్రెస్టింగ్గా కూడా చదువుతాము. నెక్స్ట్ మంచి వార్తలు, చెడ్డ వార్తలు, లైక్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. ఏదైనా మంచి జరుగుతుంది, ఒక పర్టిక్యులర్ కాంట్రాక్ట్ మన దేశానికి వచ్చింది, లేదంటే ఒక కొత్త డీల్ మన ప్రభుత్వం సైన్ చేసింది, ఇవన్నీ మంచి వార్తలు. చెడ్డ వార్తలు అంటే ఎక్కడైనా ఘోరమైన యాక్సిడెంట్ జరగడము, చాలామంది చనిపోవడము, లేదంటే పాకిస్తాన్ లాంటి కంట్రీస్ మన మీద అటాక్ చేయడము, ఇవన్నీ కొన్ని బ్యాడ్ న్యూస్. ఇలాంటి వార్తలు కూడా వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అండ్ వార్త యొక్క తీవ్రతను బట్టి కూడా మనం డిసైడ్ చేస్తాము. దీన్ని ఒక విధంగా ప్రాక్సిమిటీ అండ్ టైమ్లీనెస్, ఇట్లాంటి ఎన్నో న్యూస్ వాల్యూస్ కూడా దీన్ని ఆధారపడి ఉంటాయి. ఇంపార్టెంట్ రిలవెన్స్,
ఆ వార్త ఎంతవరకు రిలవెంట్ అనే దాని ఆధారపడి కూడా మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు అది ఎప్పుడో జరిగిన స్టోరీ మీరు ఇప్పుడు దాన్ని పబ్లిష్ చేయాలంటే అది ఇంకా దాంట్లో ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు. సో అట్లాంటి వార్తల్ని కూడా మనం ఎప్పుడు పబ్లిష్ చేయము. నెక్స్ట్ ఈజ్ ఫాలో అప్స్. రిలవెన్స్ అండ్ ఫాలో అప్స్కి కొద్దిగా రిలేటబిలిటీ ఉంది. ఎందుకనంటే ఫాలో అప్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ ఒకప్పుడు జరిగింది, కానీ దానికి ఒక కొత్త డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంథింగ్ కాల్ లైక్ మీడియా ఎజెండా. మీడియా ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జర్నలిజంలో ఇది ఒక యునిక్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రతి మీడియా ఒక ఎజెండా ఆధారంగా వర్క్ చేస్తుంది. ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ ప్రతిసారి వాళ్ళ ఎజెండా ఆధారంగా వర్క్ చేయాలని కాదు, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఎలక్షన్ టైంలో కంపల్సరీగా పొలిటికల్ ఎజెండాస్తో వస్తారు. పొలిటికల్గా ఫేవర్ చేసే పర్టికులర్ ఛానల్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ పార్టీస్కి రాసుకుంటారు. కానీ ఇంకొంతమంది డిఫరెంట్ ఎజెండాతో ముందుకు వస్తారు. అంటే మీరు దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడి జనాల్లో దాని గురించి ఎక్కువగా చర్చ జరగాలనుకుంటున్నారో దాన్ని మీరు ఎజెండాగా ముందుకు తీసుకొస్తారు. దాని మీద ఎక్కువగా వార్తలు రాయడము, దానికి సంబంధించిన డిస్కషన్స్ పెట్టడము, అలా ఆ వార్తని జనాల్లో బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మీడియా దాన్ని పబ్లిసిటీ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మీడియా ఎజెండా. ఇప్పటి వరకు మనం జర్నలిజంలో వార్తలు ఎలా రాయాలి, వార్త రాయాలంటే దాని ప్రాధాన్యత ఏంది, దానికి సంబంధించిన అంశాలని చూసాం. కానీ ఇప్పుడు తెలుసుకోబోయేది జర్నలిస్ట్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలని. ఒక క్వాలిటీ ఆఫ్ జర్నలిస్ట్, ఆ వార్తని బట్టి మనం ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. క్వాలిటీస్లో ముఖ్యంగా జర్నలిస్ట్కి మంచి నెట్వర్క్ డెవలప్ చేసుకునే స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్కడైనా వార్త సేకరించడానికి వెళ్తే అక్కడ జరిగిన ఇన్సిడెంటే కాకుండా దానికి సంబంధించిన ఇతర విషయాల మీద కూడా అవగాహన పెంచుకోవడానికి తెలుసుకోవాలి. నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ చేయగలగాలి చాలా చోట్లకి. ఒక టైం షెడ్యూల్ అనేది జర్నలిస్టులకు ఎప్పుడూ ఉండదు. ఏ టైంలో అయినా కూడా వాళ్ళు వార్త సేకరించడానికి సిద్ధంగా ఉండాలి. సేకరించింది వాళ్ళు ఏ విధంగా కలెక్ట్ చేస్తారో ఆ విధంగా ప్రజెంట్ చేయగలగడం కూడా ఉండాలి. మన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎథిక్స్ ఫాలో అవ్వడం ముఖ్యము. మన క్రెడిబిలిటీ, ఇంతవరకు చెప్పాను కదా నేను, క్రెడిబిలిటీ, అక్యురసీ, ఇవన్నీ మన జర్నలిస్ట్ యొక్క డ్యూటీసే. మీరు వార్తలో ఎటువంటి మ్యానిపులేషన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సమాచారాన్ని అందించి రెండు వైపులా బ్యాలెన్స్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఒక సైడ్ అనే కాకుండా అండ్ ముఖ్యంగా రిలీజియస్, కాస్ట్ ఓరియంటెడ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాటి వల్ల ఏవైనా తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనుకుంటే అట్లాంటి కాస్ట్, రిలీజియన్ నేమ్స్ మెన్షన్ చేయకుండా అండ్ విక్టిమ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయకుండా ఎథిక్స్ని ఫాలో అవుతూ వార్తలు అనేవి అందించడం చాలా చాలా ఇంపార్టెంట్. జర్నలిస్ట్గా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, ఎంతోమందికి సమాధానం చెప్పే క్యాపబిలిటీ ఉండాలి. జర్నలిజం అనేది అన్ని ప్రొఫెషన్స్తో సమానమైంది కాదు, బట్ అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి జర్నలిజంలో అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రొఫెషన్ను మీరు అన్ని ప్రొఫెషన్తో పాటు చేసుకోవచ్చు. కానీ ఒక్క ప్రొఫెషన్ మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చినా కూడా మీరు అద్భుతమైన ఫ్యూచర్ మీకు ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఎథిక్స్ ఇంపార్టెన్స్, మీ కమిట్మెంట్ టువర్డ్స్ ద డ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ అట్ ద సేమ్ టైం మీ ఆర్గనైజేషన్కి మీ వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉందనేది కూడా ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి జర్నలిస్టులు తమ విలువల్ని, క్రెడిబిలిటీని ఎప్పుడు కాపాడుకుంటూ వార్తలు అందించాలి. అందుకనే ఎథిక్స్, వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.